Just create a new job. Job name build అని పెడతాను. Okay. సారీ ముందది పేరు. అకౌంట్ సర్వీస్ గా అకౌంట్ సర్వీస్ ఫ్రీ స్టైల్. ఓకే. వైల్ డాకర్ ఓపెన్ చేసుకుంటారు. డాకర్ ఆల్రెడీ ఓపెన్. డాకర్ హబ్. Sign into Docker Hub. మనోజ్ నువ్వు క్రియేట్ చేసినావు అది డాకర్ హబ్ సైన్ ఇన్ చేసిన అన్న వెరిఫై కూడా చేసిన. ఓకే. జస్ట్ ఫ్రీ స్టైల్లో జాబ్స్ క్రియేట్ చేసుకోండి ఫస్ట్. దీంట్లో అకౌంట్ తర్వాత కస్టమర్ సర్వీస్. అమ్మా నెక్స్ట్ ఇక్కడ డాకర్ లాగిన్ అని ఇస్తాను. ఆల్రెడీ ఇచ్చిన అథెంటికేషన్ కాబట్టి ఆల్రెడీ తీసుకుంటుంది యూజర్ ఐడి పాస్వర్డ్. ఇంకా 2 సర్వీసెస్ క్రియేట్ చేసాం. స్టోర్ సర్వీస్. గిరి నువ్వు ఈ యూఆర్ఎల్స్ నేను కూడా సర్చ్ చేసుకోవచ్చు. ఓకేనా? నేను జస్ట్ మైక్రో సర్వీసెస్ గిటప్ యూఆర్ఎల్స్ గిటప్ అనే ప్రాజెక్ట్స్ అని ఇస్తే నీకు వస్తాయి ప్రాజెక్ట్స్. ఓకే ఓకేనా? మెయిన్ ప్రాజెక్ట్స్ అయితే మెయిన్ ప్రాజెక్ట్స్ అని ఇవ్వు, నీకు వస్తాయి. సరేనా? నీకు నంబర్ ఆఫ్ యూఆర్ఎల్స్ దొరుకుతాయి. నీకు జస్ట్ గిటప్ నుంచి అన్ని దొరుకుతాయి. మీకు ఏ ప్రాజెక్ట్ కావాలన్నా మైక్రో సర్వీసెస్ గిటప్ అని ఇచ్చేసి మైక్రో సర్వీస్ ప్రాజెక్ట్స్ వస్తాయి. ఓకే. పైప్ లైన్ జెంకిన్స్ గిటప్ అని ఇవ్వు, జెంకిన్స్ పైప్ లైన్ ప్రాజెక్ట్స్ వస్తాయి నీకు. ఓకే. డిక్లరేటివ్ పైప్ లైన్ కావాలా, స్క్రిప్టెడ్ పైప్ లైన్ కావాలా అని కూడా ఇవ్వు. సరేనా? రేపు ఆఫ్టర్నూన్ కూడా పెట్టుకుందాం గిరి క్లాసు. మనోజ్ నువ్వు ఇంటికి ఎప్పుడు దాకా రీచ్ అవుతావు రేపు? రేపు 3:34 ఏం బ్రో? 3:30 అవుతుంది అన్న. 3:30 అవుతుందా? అబ్బా, అంటే 4 o'clock వేరే క్లాస్ ఉంది. మీరు 1-2 o'clock ఏమో ఫ్రీ అవుతాయేమో అనుకున్నా. అయినా ఎంతసేపు పడుతుంది మీకు ఇంటర్వ్యూ? 1 hour పడుతుంది అంతే కదా? అవును. 9:30 to 10:30 మ్యాక్స్ 11 o'clock. మీరు 11 to ఇంటికి వెళ్ళినా కూడా మీరు 1 hour లో రీచ్ అయిపోతారు కదా? కరెక్టే అన్న, కాకపోతే మనీది కొంచెం ఇచ్చేసింది అన్నమాట. ఏం బ్రో? మనీ బ్యాంక్ నుంచి ఇవ్వాల్సి వస్తుంది. అర్థం కాలేదు. బ్యాంక్ కొంచెం పని ఉంది, బ్యాంక్ లో కొంచెం పని ఉంది అన్న. ఓకే ఓకే ఓకే.
బిల్డర్కి వెళ్ళి ఇక్కడ ఎగ్జిక్యూట్ స్టెప్ షెల్ ఇస్తాను. దానికి ముందు డాకర్లో ఒక రెపాజిటరీ ఒకటి క్రియేట్ చేసి పెడతాను. న్యూ రెపో అని పెట్టేస్తాను. $630 అట్లా ఓకేనా? 630 ఓకే అన్న. గిరి ఓకే అన్న, నాకేం ప్రాబ్లం లేదు. నీకేం ప్రాబ్లం లేదు కదా? ఒకటి పవర్ పోకపోతే నాకు పవర్ పోకపోతే చాలా అంతే. ఎందుకు పవర్ పోతుంది అక్కడ? పవర్ బంద్ అని కాదన్న, ఇది మధ్య వర్షాలు గాలులు ఎక్కువైతున్నాయి కదా. ఓకే ఓకే. దానివల్ల వర్షం పడకపోతేనేమో మళ్ళీ ఎమ్మడే ఒక 15-20 minutes లో ఆన్ చేస్తారు. ఓకే వర్షం పడితే టైం తీసుకుంటారు. ఓకే. ఇక్కడ ఇది చేసేస్తున్నాను. సారీ, దీన్ని ఒకసారి మళ్ళీ కాన్ఫిగర్ చేసేసి బిల్డ్ ట్రిగర్స్ కూడా యాడ్ చేసేస్తాను ఇక్కడ. build other project, trigger only if the build is success. The customer తర్వాత ఏముంది? డిస్కవరీ సర్వీస్ అదేనా? అకౌంట్స్ అదే ఉంటుంది. కస్టమర్ సర్వీస్. మనోజ్ చెప్పన్నా. ఈ ప్రవీణ్ ఓకియా 6 ఏదైతుందో అది నా డాకర్ యూజర్ నేమ్ ఇది, ఓకేనా? మై న్యూ రెపో అని ఉంది చూడు, ఇది నా రెపాజిటరీ నేమ్ ఇప్పుడు క్రియేట్ చేసిన డాకర్ లో, ఓకేనా? ప్రవీణ్ ఓకియా 6 ఇది నా రెపాజిటరీ నేమ్, ఇది ఇట్లా ఇవ్వాలా? ఓకే. ప్రవీణ్ నోకియా 6 అనేది అది నా డాకర్ హబ్ యూజర్ నేమ్ అది. ఓకే ఓకే. నేను ఇచ్చేటప్పుడు నా యూజర్ నేమ్ ఇచ్చి రిపోజిటరీ అక్కడ యూజర్ నేమ్ ఇచ్చి స్లాష్ అక్కడ మీ డాకర్ ఏదైతే రిపోజిటరీ నేమ్ ఇస్తారో ఆ రిపోజిటరీ నేమ్ అక్కడ పేస్ట్ అక్కడ ఇచ్చేసేయండి. కస్టమర్ సర్వీస్కి వచ్చినాము, ఇక్కడ కూడా గిటబ్ URL ఇచ్చేస్తాను. https build execute shell చూస్ చేయండి. దీన్ని కాపీ పేస్ట్ చేసి పెట్టేస్తాను. ఇక్కడ బిల్డ్ అదర్ స్టెప్స్ లో పోస్ట్ బిల్ యాక్షన్స్ లో అదర్ ప్రాజెక్ట్ చూస్ చేయండి. కస్టమర్ తర్వాత డిస్కవర్ సర్వీస్, సేవ్ ప్రాజెక్ట్, డిస్కవర్ సర్వీస్కి వెళ్ళండి. మేనేజ్మెంట్ లో గిటబ్ URL, క్రెడెన్షియల్స్ మీరు అక్కడ యాడ్ చేయకపోతే డైరెక్ట్ ఇక్కడ నుంచి కూడా యాడ్ చేసుకోవచ్చు, ఓకే? లేకపోతే మీకు డైరెక్ట్ క్రెడెన్షియల్స్ ఉంటాయి, క్రెడెన్షియల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఎగ్జిక్యూట్ షెల్, ఇక్కడ ఎగ్జిక్యూట్ షెల్ అది యాక్సెస్ డినైడ్ అని వస్తుంది. అది యాక్సెస్ డినైడ్ అంటే క్రెడెన్షియల్స్ ఏమైనా ప్రాబ్లమ్ అయి ఉండొచ్చా? ఏంటి బ్రో? యాక్సెస్ డినైడ్ అని వస్తుంది. ఎందులో యాక్సెస్ డినైడ్? అదే మామూలుగా పుష్ చేసేటప్పుడు మనకు అక్కడ కన్సోల్ అవుట్పుట్ లో కింద యాక్సెస్ డినైడ్ సంథింగ్ మెసేజ్ వస్తుంది. దానికి సంబంధం లేదు బ్రో. అవునా? ఓకే.
ఎందుకంటే నువ్వు చేసేది పబ్లిక్ రిపాజిటరీ కదా, అవును. నువ్వేం ప్రైవేట్ రిపాజిటరీ కాదు కదా, కంపెనీ యూఆర్ఎల్ ఏం వర్క్ చేయట్లేదు కదా కనెక్టెడ్ ఉండడానికి. ఇప్పుడు కంపెనీ యూఆర్ఎల్స్ అయితే ప్రైవేటా మొత్తం? మొత్తం కంప్లీట్ ప్రైవేట్ ఉంటాయి. ఓకే. అక్కడ కంపల్సరీ క్రెడెన్షియల్స్ ఇవ్వాలా కంపెనీ యూఆర్ఎల్ అయితే. ఓకే. ఒకసారి అడుగుతారు హౌ డు యూ యాడ్ క్రెడెన్షియల్స్ అంటారు, అప్పుడు మీరు చెప్పొచ్చు క్రెడెన్షియల్స్ ఎట్లా యాడ్ చేస్తాం అనేది. మనం డైరెక్ట్ కొత్త క్రియేట్ క్రెడెన్షియల్స్ ఆప్షన్ ఉంటుంది, అక్కడ క్రెడెన్షియల్స్ లో వెళ్ళి మనం జస్ట్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఓకే. మన ఆన్సర్ అంటే బిల్డ్ గో టు కాన్ఫిగర్ అండ్ యూ హ్యావ్ టు చేంజ్ ద క్రెడెన్షియల్స్ అన్నాను. గో టు కాన్ఫిగర్ అండ్ చేంజ్ క్రెడెన్షియల్స్ కనిపిస్తుందా? లేదు, పైనే ఉంటది, నీకు మెయిన్ హోమ్ పేజ్ లో ఉంటది. ఇది చూడండి, ఓకే, ఇక్కడ ఓకే. క్రెడెన్షియల్స్ ఉంది చూడండి, ఇది కనిపిస్తుందా? ఆ, కనిపిస్తుంది. కనిపిస్తుంది. ఈ క్రెడెన్షియల్స్ అయితే ఇక్కడ వెళ్ళా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మీరు ఇక్కడ వర్క్ చేస్తున్నప్పుడు సడన్ గా అక్కడ పోయింది అనుకోండి, అక్కడ ఏం చేస్తారు అంటారు, సో అక్కడ నుంచి కూడా యాడ్ చేసుకోవచ్చు అని చెప్పొచ్చు. సో డైరెక్ట్ ఇక్కడ ఇక్కడ ఇట్లా మనం ఇది చేసుకోవచ్చు, ఇక్కడ పోయింది అనుకోండి అక్కడ క్రెడెన్షియల్స్ ఎట్లా యాడ్ చేసుకోవచ్చు అంటే లోపల నుంచి అయితే ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ జెంకిన్స్ మీద ఇట్లా క్లిక్ చేసేస్తే మనకి ఇక్కడ వస్తుంది. డాకర్ అయితే డాకర్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తాం, టామ్ క్యాట్ అయితే టామ్ క్యాట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇస్తాం. అన్న పవర్ పోయిందంట. అదే మెసేజ్ వచ్చిండు. వెయిట్ చేద్దాం ఒక 2 minutes. అవునన్న వెయిట్ చేద్దాం. అప్పటిదాకా సెట్ చేసి పెట్టేద్దాం. ఆయన ఎట్లా వీడియో చూసుకుంటాడు. ఇట్లా అక్కడ ఇచ్చినంత పైప్ లైన్ ఇక్కడ ఇక్కడ కరెక్ట్ ఇక్కడ చూసుకోవాలి, అప్ స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ ఉందా, ఇనిషియల్ జాబ్ మనం ఏం సెలెక్ట్ చేస్తున్నాం అనేది చూసుకోవాలి. అంటే మనకు ఫస్ట్ రన్ అయ్యేది ఇదే సర్వీస్ రన్ కావాలి. ఓకే, సర్వీస్ రన్ అవ్వాలా, అది డిఫాల్ట్ గా యాడెడ్ అయ్యింది కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. మనం ఇక్కడ జస్ట్ రన్ అనే ఆప్షన్ ఇస్తాం. ఓకే, జస్ట్ వదిలేసి కన్సోల్ అవుట్పుట్ వెళ్తే కన్సోల్ అవుట్పుట్ వెళ్ళి చెక్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ ఆల్రెడీ చూపిస్తుంది మనకి. నాకు ఒక డౌట్ ఉంది. మీరు అకౌంట్ సర్వీసెస్, కస్టమర్ సర్వీసెస్ ఇవన్నీ యాడ్ ఇచ్చారు కదా, అది మీరు సొంతంగా ఇచ్చిన పేర్లా లేకపోతే అక్కడ మీరు యూఆర్ఎల్ చూసి గిటాబ్ లో ఆల్రెడీ ఉన్నది చూడండి నేమ్స్. అకౌంట్ సర్వీస్, కస్టమర్ సర్వీస్, డిస్కవర్ సర్వీస్ అని ఉన్నది, గేట్వే సర్వీస్, ఇవే నేమ్స్ ఇచ్చారు, కొత్తగా ఇవ్వలేదు. ఇదంతా మీరు ఆల్రెడీ వర్క్ చేశారా దీని మీద? యూఆర్ఎల్స్ నా దగ్గర ఆల్రెడీ ఉండే, వేరే స్టూడెంట్స్ చెప్తా కదా. మీరు కావాలంటే మీరు కూడా సెర్చ్ చేసుకోవచ్చు గూగుల్లో, మైక్రో సర్వీసెస్ ప్రాజెక్ట్ గిటబ్ అని ఇవ్వండి వస్తుంది, లేదంటే జెంకిన్స్ పైప్లైన్ ప్రాజెక్ట్ గిటబ్ యూఆర్ఎల్ అని ఇవ్వండి వస్తుంది. జెంకిన్స్ పైప్లైన్, మీకు ఏదైనా సరే మీకు లాస్ట్ లో గిటబ్ అని ఇవ్వండి వచ్చేస్తుంది మీకు. ఓకే, గిటబ్. సో మన కన్సోల్ అవుట్పుట్ లో వర్క్ అవుతుంది ఇది, చూద్దాం. సో ఇక్కడ బిల్డ్ అవడం స్టార్ట్ అయింది, డాకర్ బిల్డ్ అవుతుంది ఇక్కడ. సో బిల్డ్ అయింది, ఇక్కడ పుష్ చేస్తున్నారు, ఇది నా రెపోకి పుష్ అవుతుంది. ఇక్కడ నేను డాకర్ హబ్ ఇచ్చిన కదా, న్యూ మై రెపో అని, మై న్యూ రెపో అని, అక్కడ పుష్ అవుతుంది.
సో ఆ అకౌంట్ సర్వీసెస్ లో ఉన్న ప్యాకేజెస్ నీ రెపోలో పుష్ అవుతుందా? అవును, అన్నీ నా రెపోలో పుష్ అవుతుంది. ఓకే. సక్సెస్ ట్రిగరింగ్ ఎ న్యూ బిల్ టు కస్టమర్ సర్వీస్. సో ఆటోమేటిక్గా కస్టమర్ సర్వీస్ స్టార్ట్ అయింది చూడండి. ఇక్కడ చూస్తే మీకు అవునవును. ఇక్కడ మీకు కంప్లీట్గా ఒక పైప్లైన్ వ్యూ వస్తుంది. నాకు ఇంకా రాలేదు జెంకిన్స్. ఇట్లా వస్తుందండి మొత్తం. ఓకే. ఇంకా మనోడు రాలేదు కదా. Yeah, who's this? హలో. One minute. Please wait for a minute. ఓకే. హలో. హలో గిరి. అయ్యో ఆయన కాల్ పోయిండు కాల్. అదే చెప్పిండు.
లక్కీలీ నీ కరెంట్ వచ్చింది మరి. ఏం కరెంట్ రావడమో ఏం కథనో ఏమో ఖరాబ్. అయినా సేమ్ స్టెప్స్ ఉంటుంటాయి, ఎందుకు రావట్లేదు మన దాంట్లో ఏదో మిస్ అయింది అది. నాకు ఇది వచ్చేసింది బ్రో, వెల్కమ్. గిరి నాకు అదే పాస్వర్డ్, నేను అదే మనము ఇక్కడ కాపీ చేసుకున్నా చూడు, అడ్మినిస్ట్రేటివ్ పాస్వర్డ్, అదే పాస్వర్డ్ అవును. ఇచ్చిన. వచ్చిందా? వచ్చింది, వెల్కమ్ టు జెన్కిన్స్ అని వచ్చింది. ఇప్పుడు క్రెడెన్షియల్స్ ఎట్లా చేంజ్ చేయాలి? చేంజ్ పాస్వర్డ్ అంటే క్రెడెన్షియల్స్ కావాలా మనం? రైట్ సైడ్ నీకు పైన కాన్ఫిగ్ అని ఉంటుంది చూడు. కాన్ఫిగర్ రైట్, అడ్మిన్ వచ్చిందా? వచ్చింది క్రెడెన్షియల్స్. ఏమైంది? కిందికెళ్ళు, కిందికెళ్తే పాస్వర్డ్ అని ఉంటుంది చూడు, పాస్వర్డ్ చేంజ్ చేయి. ఓకే సూపర్. పాస్వర్డ్ చేసేటప్పుడు జాగ్రత్త, సింపుల్ గా రెడ్ హాట్ పెట్టుకో, పెద్ద పెద్ద పాస్వర్డ్స్ ఏం పెట్టుకోకు. మళ్ళీ పోతే మళ్ళీ Okay. మొత్తం రీఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది ఫస్ట్ నుంచి. రెడ్ హ్యాట్, రెడ్ హ్యాట్ రైట్, రెడ్ హాట్ అని అంతే పెట్టుకో కదా? సింపుల్ గా. రైట్, సేవ్, అప్లై. అరే 404 ఎర్రర్ వచ్చింది, HTTP error 403, no valid crumb was included in the project in the request. Hello, హలో, no valid crumb was included in the request. ఏమో చేంజ్ అయిపోయింది. ఓకే, అర్థం కాలే. ఇట్లా వస్తుంది బ్రో, ఒకసారి Okay. చూడండి స్క్రీన్. ఓకే, సో బిల్డ్ చేసినాను, సో ఇట్లా వస్తుంది. ఇప్పుడు నేను డాకర్ హబ్కి వెళ్ళినా అనుకో, దీని ఒకసారి రిఫ్రెష్ చేస్తాను. ఓకే, ఇక్కడ కనపడుతుంది చూడండి, లాస్ట్ పోస్ట్ a few seconds ago. Okay. ఓకే, సో లాస్ట్ పోస్ట్ a few seconds ago, ఇక్కడ కూడా a few seconds ago అని వచ్చింది చూడండి. సో ఇది నాకు పుష్ అయింది. ఓకే, సో ఇక్కడ నుంచి ఏమవుతుంది అంటే, ఒకసారి డాకర్ నుంచి అంటే మనం జెంకిన్స్ నుంచి బిల్డ్ చేసి డాకర్ అప్ కి పుష్ చేసిన తర్వాత, ఒకవేళ ఇప్పుడు గిరి డెవలపర్ అనుకో, గిరి ఏం చేస్తాడు, అతని టెర్మినల్ నుంచి ఆ ఇమేజ్ నేమ్ ఇస్తాడు. ఇప్పుడు నేను ఇక్కడ ఏం పెట్టినా, మై న్యూ రెపో అని పెట్టినా కదా, సో అది ఏం చేస్తాడంటే డాకర్ పుల్ మై న్యూ రెపో అని ఇస్తాడు. ఇచ్చినప్పుడు డాకర్ బిల్డ్ అవుతుంది. ఓకే, నా బిల్డ్ అయ్యి అందులోకి ఒక ఇమేజ్ బిల్డ్ అవుతుంది. ఓకే, ఓకేనా, ఆ ఇమేజ్ నుంచి కంటైనర్స్ బిల్డ్ చేస్తాడు. కంటైనర్స్ బిల్డ్ చేసి ఇప్పుడు ఈ అకౌంట్ సర్వీస్కి ఒక కంటైనర్ ఇస్తాడు, కస్టమర్ సర్వీస్కి ఒక కంటైనర్ ఇస్తాడు, డిస్కవర్ సర్వీస్కి ఒక కంటైనర్ ఇస్తాడు. ఓకే, ఓకే బ్రో, అర్థమైందా గిరి? అర్థమైందనా? రేపు స్టార్ట్ చేద్దాం డాకర్. సరే అన్నా, రేపు స్టార్ట్ చేద్దాం. ఒకసారి నీ స్క్రీన్ షేర్ చేయి మనోజ్. ఏం ఎర్రర్ వచ్చింది మళ్ళీ నీకు? లేదా ఇప్పుడు వచ్చేసింది. నేను బ్యాక్ కి వెళ్ళి మళ్ళీ ఆ, చేశాను, వచ్చింది కదా. వచ్చేసింది. ఓకే, ఒకసారి స్క్రీన్ ఆపు, స్క్రీన్ ఆపు. చేసింది. ఓ గాడ్, కన్ఫ్యూజన్ బాయ్, స్క్రీన్ ఆపు. లేను, స్టక్ అయింది.
సో మనం ఏదైతే జాబ్స్ బిల్డ్ చేస్తామో ఆ జాబ్స్ అన్ని మనకి మన డిఫాల్ట్ పాత్ లో ఉంటది. ఓకే, మన డిఫాల్ట్ పాత్ ఏంది? /web/lib/jenkins. ఇక్కడ చూస్తే మీకు జాబ్స్ అని ఉంటుంది చూడండి, సిడి జాబ్స్ అని ఇవ్వండి. మీరు ఇప్పుడు దాకా చేసిన జాబ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ డిఫాల్ట్ గా ఉంటాయి. ఓకే, ఇక్కడ చూడండి, ఇప్పుడు 4 జాబ్స్ చేసినాం. అకౌంట్ సర్వీస్, కస్టమర్ సర్వీస్, డిస్కవర్ సర్వీస్, గేట్వే సర్వీస్. ఇవి మనం చేసిన జాబ్స్. అంటే నేను నా దాంట్లో ఒకటే కదా నేను జాబ్స్, ఇప్పుడు ఇంతకుముందు అన్ని డిలీట్ చేసిన కాబట్టి 4 జాబ్స్ ఉంది నా దాంట్లో. సో అందుకే నాకు 4 జాబ్సే చూపిస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు ఎన్ని జాబ్స్ బిల్డ్ అయినాయి అనేది. ఇంకోటి వచ్చేసి హౌ డు యూ బ్యాకప్ జాబ్స్ అని అంటారు. ఓకే, సో ఇవన్నీ జాబ్స్ ఉన్నాయి కదా, నెంబర్ ఆఫ్ జాబ్స్. ఈ జాబ్స్ నేను బ్యాకప్ చేయాలి, ఎట్లా చేయాలి అని అడుగుతారు. నార్మల్ ఏముండదు, మేనేజ్ జెంకిన్స్కి వెళ్తే మీరు ప్లగిన్స్ లో బ్యాకప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, జస్ట్ ఆ ఆప్షన్ ని క్లిక్ చేసుకోండి. నా దాంట్లో ఆల్రెడీ ఇన్స్టాల్డ్ ఉంది అది. ఓకే, ఇట్లా బ్యాకప్ మేనేజర్ అని వస్తుంది. ఓకే, జస్ట్ బ్యాకప్ మేనేజర్ ని క్లిక్ చేస్తే ఇక్కడ సెటప్ అని ఉంటుంది, మీరు సెట్ చేసుకోండి. ఓకే, ఇక్కడ నేను /dem అని ఇచ్చినాను. ఓకే, ఇది ఏంటిది? /web/lib/jenkins వచ్చేసి డిఫాల్ట్ పాత్, అంటే ఇక్కడ మనకు సేవ్ కావాలి అని చెప్పి ఇచ్చినాం అనమాట. అంటే ఆల్రెడీ డిఫాల్ట్ గా వచ్చింది ఇది /web/jenkins. ఇక్కడ బ్యాకప్ మాత్రం మీరు ఇష్టం, ఇక్కడ ఏమైనా పెట్టుకోండి. ఒక డైరెక్టరీ క్రియేట్ చేసుకొని కూడా పెట్టుకోండి. ఓకే, మీరు ఏ ఫార్మాట్లు ఇవ్వాలనుకుంటున్నారు? విండోస్ లేదంటే టారా? జిప్ అయితే విండోస్ దీనికి వస్తుంది, అంటే మీరు విండోస్ ఫార్మాట్ లో వర్క్ చేస్తే. టార్ వచ్చేసి మీకు లినక్స్ ఫార్మాట్ లో వస్తుంది. జస్ట్ నేను ప్రస్తుతంగా అయితే విండోస్ లో వదిలేస్తాను, మనం ఏం చేసేది లేదు కాబట్టి. ఓకే, సో మీరు బిల్డ్ హిస్టరీ ఉంది కదా, అంటే ఇంతకుముందు గిరి వర్క్ చేసినావు కదా, ఒకటే దాని మీద 20 టైమ్స్ బిల్డ్ చేసిన అని చెప్పినాడు. ఆ 20 టైమ్స్ బిల్డింగ్ కూడా నువ్వు సేవ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, అన్నిసార్లు కూడా. ఇప్పుడు నువ్వు ఇది బ్యాకప్ బిల్డ్ హిస్టరీ అని ఉంటుంది. ఇప్పుడు బిల్డ్ హిస్టరీ చేసినావు కదా, ఇప్పుడు 20 టైమ్స్ బిల్డ్ చేసినావు కదా బ్రో, అదంతా బిల్డ్ హిస్టరీ వస్తుంది కదా. అంటే ఒక్కొక్క బిల్డ్ అయింది, ఎన్నిసార్లు ఫెయిల్ అయింది జస్ట్ చెక్ చేసుకోవడానికి నువ్వు బ్యాకప్ బిల్డ్ హిస్టరీ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఒకసారి చేసుకున్న తర్వాత చెప్పండి. ఇక్కడ బ్యాకప్ హడ్సన్ కాన్ఫిగరేషన్ ఉన్నది. ఓకే, జస్ట్ దీన్ని ఇట్లా క్లిక్ చేస్తే ఇది ఆటోమేటిక్ గా జెంకిన్స్ బ్యాకప్ చేస్తుంది. ఓకే, సో ఆల్రెడీ జాబ్స్ రన్ అవుతున్నాయి. వెయిటింగ్ ఫర్ ఆల్ జాబ్స్ ఎంటర్డ్, ఆల్ జాబ్స్ ఫినిష్డ్, ఫుల్ బ్యాకప్ ఫైల్స్. సో జస్ట్ నేను సిడి టెంకి వెళ్తాను, ls ఇస్తాను. ఇక్కడ మనకి సేవ్ అవుతుంది. ఇక్కడ చూస్తే ప్రస్తుతానికి ఏం ఫోల్డర్ లేదు, మాంగోడిబి SSH ఉంది, చేటా ఉంది. సో ప్రస్తుతానికి అయితే ఏం లేదు, బిల్డ్ అవుతుంది. సో ఒకసారి వన్స్ ఇది అయిపోతే మనకి ఇక్కడ మళ్ళీ ఒకసారి ls ఇచ్చి చెక్ చేయొచ్చు. అక్కడ మీరు ఏదైనా ఇవ్వచ్చు, నేను /temp ఫైల్ ఫోల్డర్ ఇది ఇచ్చినాను, మీరు డైరెక్ట్ క్రియేట్ చేసుకొని కూడా ఇవ్వచ్చు. ఓకే బ్రో, జస్ట్ లైక్ mkdir అని ఇచ్చేసి mkdir బ్యాకప్స్ అని ఇచ్చేసేయండి. తర్వాత pwd ఇస్తే మీకు ఇట్లా పాత్ వస్తుంది, ఆ పాత్ తీసుకొని పేస్ట్ చేసేయండి సరిపోతుంది. ఇది ఫైల్ పెద్ద కాబట్టి టైం పడుతుంది, ఒక 1 minute ఆగనిచ్చే పైన. డిలీట్ చేసిన ఫైల్స్ అన్ని వస్తాయి ఏంటి బ్రో? మీరు పాత డిలీట్ చేసిన ప్రాజెక్ట్స్ అన్ని వచ్చేస్తాయేమో మళ్ళీ. వచ్చేస్తాయి. పాత అంత కాదు, మీరు డిలీట్ చేస్తే ఏమి రావు, మీరు అట్లనే ఉంటే వస్తుంది. అర్థమైందా? ఓకే, అర్థమైంది. మీరు డిలీట్ చేయొద్దు, డిలీట్ చేస్తే అక్కడ బ్యాకప్ అవ్వదు, డిలీట్ చేయకుండా చేయాలి. ఓకే బ్రో, ఇది నేను అడుగుదాం అనుకుంది ఏంటంటే, ఇది మన బిల్డ్ హిస్టరీలో
మనం ఇంతకు ముందు బిల్ చేసిన 22 టైమ్స్ అది ఉంది కదా, అవన్నీ సింగిల్ ఒక్కసారిగా డిలీట్ చేయడానికి రాదా? అట్లా చేయలేం బ్రో. అట్లా చేయాలంటే మీరు జాబ్స్కి వెళ్ళండి, జాబ్స్కి వెళ్ళి అక్కడ నుంచి డిలీట్ చేయండి. మొత్తం జాబ్ డిలీట్ అవుతుందేమో కదా. అందులో కూడా డిలీట్ చేయొచ్చు కదా, ఎల్ఏసి ఇచ్చేసి ఒక్కొక్క ఫోల్డర్ కూడా డిలీట్ చేయొచ్చు కదా మీరు ఒక్కొక్క జాబ్ని. ఓకే. RF ఇచ్చేసి ఇప్పుడు జాబ్ 1 జాబ్ 2 జాబ్ 3 ఉందనుకో, జస్ట్ జాబ్ 1 జాబ్ 2 జాబ్ 3 అని ఇచ్చేసేయండి, అయిపోతుంది. సరే సరే. జస్ట్ నాకు హిస్టరీ డిలీట్ కావాలి. ఫెయిల్ అయినవి ఉన్నాయి కదా బ్రో, ఏం బ్రో? ఫెయిల్ అయినవి ఉన్నాయి కదా, అవును. ఆ హిస్టరీ డిలీట్ కావాలి. మ్హూ. ఇది చిన్న ఫైల్ ఉంది కాబట్టి మీకు మామూలుగా అయితే టైం పడుతుంది, రియల్ టైంలో చాలా టైం పడుతుంది చూడండి. ఓకేనా? కొంచెం ఓపికగా ఉండాలా. బిల్డ్ చేసిన మేవిన్ ప్రాజెక్ట్ అయితే మీకు చాలా టైం పడుతుంది. మనం ఇక్కడ బిల్డ్ చేస్తేనే అంత మనం ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. క్లీన్ ప్యాకేజా, MVI క్లీన్ ఇన్స్టాల్ అయితే మనం ప్రీవియస్ చేసిన బిల్డ్స్ అన్ని కూడా డిలీట్ చేసేసి ఫస్ట్ నుంచి మొత్తం ఇన్స్టాల్ చేస్తుంది. ఓకే, అయిపోయింది. సో జస్ట్ చెక్ చేద్దాం. మళ్ళీ LS టవర్ సో ఇక్కడ వచ్చింది చూడండి, బ్యాకప్ జిప్ ఫైల్. నేను జిప్ ఫైల్ ఇచ్చిన. ఓకే, నార్మల్గా అయితే మీరు టార్గెట్ మనం దీంతో ఏం చేసేది ఏం లేదు కాబట్టి నేను డిఫాల్ట్గా జిప్ వదిలేసినాను. ఓకే, ఓకే బ్రో. సో జస్ట్ మళ్ళీ బ్యాకప్ మేనేజర్కి వెళ్ళి మొత్తం రీస్టోర్ చేయాలంటే జస్ట్ హట్సన్ ఇది జస్ట్ ఈ ఆప్షన్ ఇచ్చేస్తే మళ్ళీ రీస్టోర్ అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ డిలీట్ అయిపోయింది, ఆల్రెడీ మన బ్యాకప్ ఉన్నది. ఓకే, అవన్నీ కొంచెం మనకు జాబ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ రీస్టోర్ హట్సన్ కాన్ఫిగరేషన్ ఇస్తే అయిపోతుంది. సరే. బ్యాకప్ మేనేజర్ ఇన్స్టాల్ చేయండి. మేనేజ్ ప్లగిన్స్కి వెళ్ళి బ్యాకప్ మేనేజర్. బ్యాకప్ మేనేజర్. సరే బ్రో. ఇక్కడ ఒకసారి చెక్ చేసి ఇక్కడ ఉన్న చూడు, కనిపిస్తుందా ఇది బ్యాకప్ మేనేజర్? అర్థమైంది. ఓకే, ప్లగిన్స్ లో ఇన్స్టాల్ అయిన తర్వాత మీకు ఇక్కడ స్క్రోల్ చేస్తే వస్తుంది, మేనేజ్ ప్లగిన్స్ కదా. ఇక్కడ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇట్లా స్క్రోల్ చేస్తే మీకు కింద ఇక్కడ వస్తుంది బ్యాకప్ ఆర్ రీస్టోర్ జెంకిన్స్ కాన్ఫిగరేషన్ ఫైల్ అని వస్తుంది.
ఓకే. ఓకే. సో ఇక్కడ మేనేజ్ యూజర్స్ ని కూడా ఒక నిమిషం, ఇక్కడ యూజర్స్ ని ఒకటి క్రియేట్ చేసి చూపిద్దాం. డెవ్ టీమ్ అని ఇస్తాను, జస్ట్ ఇక్కడ రెడ్ హ్యాట్ అని ఇస్తాను, ఇక్కడ కూడా రెడ్ హ్యాట్ అని ఇస్తాను. ఫుల్ నేమ్ dev@gmail.com అన్నాడు. క్రియేట్ యూజర్. సో ఒక యూజర్ క్రియేట్ అయిపోయింది. దీనికి ఇప్పుడు సపోజ్ లైక్ మీ ఆఫీస్లోనే మనోజ్ దానిగిరి మీకు ఏమైనా యాక్సెస్ ఇచ్చినారు అనుకోండి దీన్ని, ఎందుకంటే 5 to 6 years పెడుతున్నారు కదా. అవును. జెంకిన్స్ యాక్సెస్ ఇచ్చి, అంటే సపోజ్ లైక్ నేను కొత్తగా జాయిన్ అయ్యాను ఆఫీస్లోకి, నాకు క్రెడెన్షియల్స్ యాడ్ చేయాలనుకో యూజర్గా, నాది యూజర్ ఇట్లనే క్రియేట్ చేస్తారు. మేనేజ్ యూజర్స్కి వెళ్తారు, యాడ్ యూజర్స్కి వెళ్తారు. ఓకే, మేనేజ్ యూజర్స్కి వెళ్తారు, యూజర్ని క్రియేట్ చేస్తారు, తర్వాత కాన్ఫిగర్ గ్లోబల్ సెక్యూరిటీకి వస్తారు. ఏంటంటే బిఫోరే మీ దగ్గర ప్లగిన్ ఇన్స్టాల్ ఉండాలి, రియల్ టైంలో అన్ని ఇన్స్టాల్డ్ ఉంటుంది. ఓకే, సో ఏం చేసేది ఉండదు. ఇక్కడ ఏంటంటే మనది ఏం ఉండదు కాబట్టి ఫస్ట్ నుంచి స్క్రాచ్ నుంచి వర్క్ చేస్తాం అంతే. ఆఫీస్లో మీరు కూడా ఇన్స్టాలేషన్ కానీ డిలీట్ కానీ పర్మిషన్స్ చేంజ్ కూడా మీరు ఏం చేయరు. ఓకే, ఇక్కడ నుంచి యాడ్ యూజర్ ఆర్ గ్రూప్. యూజర్ ఏంటది, డెవ్ టీమ్. ఇక్కడ క్రెడెన్షియల్స్ చూడండి, ఇక్కడ ఏమి ఇవ్వాలా, ఏజెంట్గా నేను బిల్డ్ ఇస్తాను, క్రియేట్ చేయమని ఇస్తాను, తర్వాత రీడ్ యాక్సెస్ ఇస్తాను, రిలీజ్ యాక్సెస్ ఇస్తాను. ఇక్కడ ఏజెంట్ వాయిస్కి వచ్చేసి మళ్ళీ క్రియేట్ ఇస్తాను, డిలీట్ ఇస్తాను, బిల్డ్ ఇస్తాను. ఓకే, సో ఇట్లా యాక్సెస్ ఇస్తాను. జస్ట్ అప్లై, సేవ్. సేవ్ అయిపోయింది. సో జెంకిన్స్కి వెళ్ళేసి నేను ఇచ్చిన డెవైప్ అండ్ టీమ్ ఇచ్చిన కదా, డెవైప్ అండ్ టీమ్. డెవ్ హైఫెన్ టీమ్ జస్ట్ అది డిఫాల్ట్ రెడ్ హ్యాట్ పాస్వర్డ్ ఇస్తాను. సో యాక్సెస్ డినైడ్ వచ్చింది, నేను ఏం యాక్సెస్ ఇవ్వలేదు దీనికి. ఓకే, జస్ట్ నార్మల్ యాక్సెస్ పెట్టినాను. ఓకే, సో ఇట్లా ఇట్లా ఇది చేయగానే ఇట్లా వస్తుంది. మళ్ళీ నేను అడ్మిన్ యాక్సెస్లోకి వెళ్ళి ఏమైనా ఓవరాల్ పర్మిషన్ యాక్సెస్ చేయడానికి ట్రై చేద్దాం. మేనేజ్ జెంకిన్స్, కాన్ఫిగర్ గ్లోబల్ సెక్యూరిటీ, నార్మల్గా ఓవరాల్ ఒకటి చేద్దాం, సేవ్ చేద్దాం. డెవ్ టీమ్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేసినాను, డెవ్ టీంలో ఓవరాల్ యాక్సెస్ ఇచ్చినాను. ఓకే, అడ్మిన్ యాక్సెస్ ఏమేమి ఉంటుందో సేమ్ ఈడ కూడా అట్లనే ఇచ్చినాను. సో నేను జస్ట్ లాగౌట్ చేసి మళ్ళీ ఇప్పుడు అది డెవ్ టీంలో బ్రో కంప్లీట్ ఓవరాల్ యాక్సెస్ ఇచ్చేసాను. మన ఇష్టం, మనం యాక్సెస్ ఎంతవరకైనా రెస్ట్రిక్ట్ చేయొచ్చు. అంటే అక్కడ మీరు అడ్మినిస్ట్రేటర్ అని చెక్ చేసింది కాబట్టి యాక్సెస్ వచ్చేసిందా? అవును, ఇంతకు ముందు ఫస్ట్ రెస్ట్రిక్ట్ చేసింది కదా, తర్వాత నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి అడ్మినిస్ట్రేటర్ అని ఇచ్చినాను. ఇది నేను తీసేసిన అనుకో పోతుంది కదా. సో నేను జస్ట్ ఇక్కడ కొన్ని ఇస్తా, కాన్ఫిగర్ అని, డిలీట్, డిప్లాయ్, వ్యూ అని, రీడ్, డిలీట్, ఇట్లా కొన్ని ఇచ్చిన అనుకో, దానికి ఎంత ఇస్తామో అంతే వస్తుంది యాక్సెస్. ఓకే, అర్థమైందా? అంటే ఇప్పుడు యూజర్కి మొత్తం యాక్సెస్ ఇవ్వరు కదా, అవును, వాడు యాడ్ చేయలేడు, ఏం చేయలేడు.
డెప్టీ నిజం ఎంతవరకు పర్మిషన్స్ వచ్చినాయి దీనికి? సో దీనికి ఓవరాల్గా కొన్ని పర్మిషన్స్ మాత్రమే ఇచ్చినాం మనం దీనికి. ఓకే, సో అందుకే ఓపెన్ అవుతుంది. దీంట్లో మనం కొన్ని మాత్రమే వర్క్ చేయొచ్చు. ఓకే, అర్థమైందా బ్రో? ఏమైనా డౌట్స్ ఉన్నాయా బ్యాకప్ మేనేజర్లో? ఇంపార్టెంట్ చిన్న టాపిక్, ఇంపార్టెంట్ టాపిక్ అది. ఓకే. మనోజ్ నీకు లేదన్నా, no. ఆల్ క్లియర్? Everything. గిరి ఓకే అన్న, నాకేం లేదు. ఏం లేదు కదా? నేను ఆల్రెడీ ట్రై చేస్తావా? నేను ఆల్రెడీ యూజర్ ని క్రియేట్ చేసిన, కానీ వానికి ఏం పర్మిషన్స్ ఇవ్వలేదు. ఓకే 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 అవి పర్మిషన్స్ ఇచ్చి చూస్తే అయిపోతుంది. జస్ట్ ఒకసారి చెక్ చేయి. సరే బ్రో. సరేనా? ఓకే. రేపు బ్రో నువ్వు కుదిరితే నాకు పింగ్ చేయి మనోజ్, కొంచెం ఫాస్ట్గా. ఓకే అన్న, ఓకే అన్న. సరేనా? రేపు 2 పెట్టుకుందాం క్లాసులు. ఓకే, సరే బ్రో. సరేనా? ఓకే. నేను ఇప్పుడు నార్మల్ గా వర్క్ చేసుకోవచ్చు కదా జెన్కిన్స్ లో ఇప్పుడు? చేసుకోవచ్చు.